ఆహారం, ఆరోగ్యం ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ సంబంధంతో మనం సరైన ఆహారంతో మనం అనారోగ్యాలన్నింటినీ తగ్గించుకోవచ్చు, ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం. ఇందులో ముఖ్యంగా నేను ఇక్కడ గెస్ట్గా రావడానికి నాకు పెద్దగా అర్హతలేం లేవు. అయితే ఈ మధ్య ఈ సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పుస్తకం ఒకటి రాశాను నేను. ఒక 1.5 ఇయర్గా సాక్షి పేపర్లో డాక్టర్ కాదర్వలి గారి చెప్పిన విషయాలను నేనే రాస్తూ ఉన్నాను. వాటితోటి ఆ పుస్తకం పబ్లిష్ చేశాము. అది కొన్ని లక్షల కోట్ల మందికి చేరింది వాట్సాప్ల ద్వారా, వీటి ద్వారా. ఈ విషయాల్ని తెలుసుకోవడం ద్వారా మొదట నేను వాడుతున్నాను. ఇప్పుడు నేను 8 నెలలుగా నేను వాడుతున్నాను, మా కుటుంబ సభ్యులు వాడుతున్నారు, మా ఫ్రెండ్స్, బంధువులు, తెలిసిన వాళ్ళంతా కూడా వాడుతున్నారు. చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు ఆనందంగా కూడా ఉన్నారు. ఎందుకంటే మన దీంట్లో చాలా కన్ఫ్యూజన్ ఉండింది. అంతకుముందు ఏమనుకునే వాళ్ళము, ఆరోగ్యదాయకమైన ఆహారం అంటే సేంద్రియ ఆహారం ఆరోగ్యదాయం కాబట్టి రసాయనాలు లేకుండా ఉండేది సరిపోతుంది అని అనుకుంటున్నాము. గత 5 ఏళ్లుగా మేము సాక్షి దినపత్రికలో నేను సాగుబడి పేజీ చూస్తుంటాను. ఆ పేజీ ద్వారా సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల మీద చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. రసాయనిక వ్యవసాయం వల్ల వస్తున్న దుష్ఫలితాలు ఏంటి, సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఏ పద్ధతుల్లో ఎలా చేయొచ్చు, ఎలా పంటలు పండించవచ్చు, దిగుబడులు ఎలా తీయొచ్చు, ఇట్లా చేస్తున్న రైతులు ఎక్కడున్నారు, వాళ్ళ అనుభవాలు ఏంటి, అలాంటివన్నీ కూడా గత కొద్ది సంవత్సరాలుగా మేము సాగుబడి ద్వారా ప్రజలకు అందిస్తున్నాం. క్రమంలోనే గత 1.5 ఇయర్ నుంచి కాదర్వలి గారి అటవీ కృషి వ్యవసాయ పద్ధతి గురించి మొదట సాక్షిలో రాశాను. తర్వాత సిరిధాన్యాలని శుద్ధి చేసుకోవడం, మిక్సీలతోటే శుద్ధి చేసుకోవడము. ఈ మైక్రో మిల్లెట్స్, స్మాల్ మిల్లెట్స్ అన్నీ కూడా కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండు కొర్రలు ఇవి బాగా చిన్న గింజలు కాబట్టి వాటిని పండించిన రైతులకి వాటిని ప్రాసెస్ చేయడం పెద్ద ప్రాబ్లంగా ఉండింది లోగడ. అది దానికి కూడా కాదర్ గారు ఒక సింపుల్గా మిక్సీలతోటే ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు, రైతులు కానీ వినియోగదారులు కానీ శుద్ధి చేసుకొని ఎప్పటికప్పుడు ఆ పొట్టు తీసుకొని తినేలాగా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్కి అనుగుణంగా కొన్ని పద్ధతులు చెప్పారు. అవన్నీ కూడా మనం పత్రికలో రాసాము. నిజంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, జనవరి 16వ తారీఖున లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరమే, ఇంకా లాస్ట్ ఇయర్ అవ్వలేదు, క్యాన్సర్ రోగులు ఏమేమి తీసుకోవాలి, ఎట్లా సిరిధాన్యాల ఆహారంతో తగ్గించుకోవచ్చు అని మేము సాక్షిలో ఫుల్ పేజీ 2 పేజీలు రాసాము మొదట. అది చదివి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కాదర్వలి గారు ఇలాంటి అద్భుతమైన ఆహారంతోనే ఔషధంగా ఉపయోగించే పద్ధతులను తెలియజేస్తున్నారనేది మొదటిసారి తెలుసుకోగలిగారు. తెలుసుకున్న చాలామంది వాడి బెడ్ రిడెన్ అయి ఉన్నవాళ్ళు, ఆశలు వదిలేసుకున్న వాళ్ళు కూడా చాలామంది పునరుజ్జీవం పొంది ఇవాళ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కొంతమంది వచ్చి కాదర్వలి గారికి మళ్ళీ వాడాము, పలానా చోట చదివి ఇది ఎట్లా ఆరోగ్యంగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, వాడుతున్న వాళ్ళం కానీ చుట్టుపక్కల కొంతమంది వాడి వాళ్ళ అనుభవాలు చెప్తున్న దాని గురించి కూడా కానీ, ఆహారమే మనకి ఔషధం లాగా పనిచేస్తుంది తప్ప నిజంగా మనం అనుకుంటున్న ఔషధాలేమి ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని మనకు అందించలేవు. పైపెచ్చు ఇప్పుడున్న వ్యవస్థలో ఒక పెద్ద లోపం ఏంటంటే, ఏం తిండి వస్తుంది అనేది చెప్పేవాళ్ళు ఎవరు లేకుండా ఉన్నారు. ఆ దశలో మన కాదర్వలి గారు ఇచ్చిన జ్ఞానం మనందరికి కూడా మనం సంపూర్ణ ఆరోగ్యంగా పొందడానికి, అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి, చాలా వరకు జాగ్రత్త పడడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తూ వచ్చినాను. అందువల్లనే ఆ విషయాన్ని సాక్షి పత్రిక ద్వారా అందరికీ తెలియజేశాం. ఈరోజు కూడా సండే మ్యాగజైన్
మొత్తాన్ని కూడా సిరిధాన్యాల పంటల్లో అందులో ప్రచురించాం. దాంట్లో కాదర్ గారి చెప్తున్న విషయాలను కూడా కొన్ని రాశాం. ఆ వంటలన్నీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అని రాజేంద్ర నగర్లో ఉంది. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు రూపొందించిన వంటకాలు అన్నమాట అవి. వాటన్నింటినీ కూడా ప్రచురించాం. చాలామందికి అవి ఉపయోగపడుతుంది. ఎలా వండుకోవాలి ఏంటనేది కూడా చాలా సందేహాలు ఉన్న సందర్భంగా అది ప్రచురించడం జరిగింది. నిజానికి సిరిధాన్యాలను వండుకోవటం గురించి వంటకాలు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పెద్ద విషయం కాదు. మేము చేస్తున్నది ఎట్లా అంటే 7-8 గంటలు నానబెట్టి వండుతున్నాము. అన్నంలాగానే వండుకు తింటున్నాము. దాంతోపాటు దోశలు వేసుకుంటాము. మీరు బియ్యం ఎక్కడైతే వాడతారో, వరి బియ్యం ఎక్కడైతే ఇంతకుముందు మనం వాడుతూ ఉంటామో వాటి ప్లేస్లో సిరిధాన్యాలు నేరుగా వాడేసుకోవడమే. వీటితో ఉన్న ఒకే ఒక్క జాగ్రత్త మనం తీసుకోవాల్సింది ఏంటంటే కొన్ని గంటల సేపు నానబెట్టాలి. ఎందుకంటే పీచు పదార్థము చాలా ఉంటుంది కాబట్టి అవి నానితేనే సరిగ్గా మనకు ఉపయోగంలోకి వస్తాయి. అదే మనం తెల్ల బియ్యంలో కానీ ముడి బియ్యంలో కానీ పెద్దగా పీచు పదార్థం లేదు కాబట్టి మనం ఒక పావు గంట అరగంటలోనే అన్ని వంటకాలు చేసుకోవడానికి అలవాటు పడి ఉన్నాం. ఇప్పుడు అదొక్కటి జాగ్రత్త తీసుకుంటే చాలు. పెద్దగా మనం తలకిందులైపోవాల్సిందే లేదు. అందులో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అంటూ కూడా ఏం లేవు. స్టెబుల్ ఫుడ్ మార్చాలి మనం అంతే. మనం రోజు ఎక్కువ ఆహారం ఏదైతే తింటామో ప్రధాన ఆహారంగా దాన్ని పోషకాలు తక్కువగా ఉండి పీచు పదార్థం తక్కువగా ఉన్న వరి గోధుమలు లాంటివి వదిలేసి పంచదార బెల్లం లాంటివి కాకుండా పాలు కూడా వదిలేసి ఈ ఏవైతే అనారోగ్యానికి మనకు కారణం అవుతున్నాయో వాటిని వదిలేసి మిగతా ఆరోగ్యంగా ఉండే ఆహార పదార్థాలని మనం తీసుకోవడం ద్వారా చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతామని నా వరకు నాకు కూడా తెలుస్తోంది అన్నమాట. ఇది పిల్లలు, వృద్ధులు, పెద్దలు, మహిళలు ఎవరైనా కూడా తిని సులభంగా అరిగించుకోగలగడము, ఆరోగ్యంగా ఉండగలగడానికి వీలైన పద్ధతులు ఇవి. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకుని ఈ క్లైమేట్ చేంజ్ యుగం ఇది. మీకు తెలుసు, ఇప్పుడు కొద్ది రోజులుగా చలి విపరీతంగా వస్తుంది. ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రమైన వాతావరణ మార్పులు కనపడుతూ ఉన్నాయి. చలి ఉండే దేశాల్లో కూడా విపరీతమైన చలి ఉంటుంది. వేడి దేశాల్లో ఇంకా ఎక్కువ వేడి ఉంటుంది. సీజన్లను బట్టి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు వర్షం పడదో తెలియదు, ఎన్ని నెలలు వర్షం పడదో కూడా తెలియదు. అలాంటి క్లైమేటు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో నిజానికి అలా క్లైమేట్ అలా అస్తవ్యస్తం కావడానికి మనుషులు చేసే పనులే కారణము. గత 34 సంవత్సరాల్లో లేటెస్ట్గా లివింగ్ ప్లానెట్ రిపోర్ట్లో బయటకు వచ్చింది వెల్లడైంది ఏంటంటే గత 34 సంవత్సరాలు అంటే 1970 నుంచి 2014 వరకు ఈ మధ్యకాలంలో భూగోళం మీద ఉన్న జీవ వైవిధ్యం అంటే జంతుజాలం కావచ్చు, పంటలు కావచ్చు, చెట్లు కావచ్చు, జీవజాతులు కావచ్చు, పురుగులు ఇట్లాంటివి కూడా మొత్తం అసలు బయోడైవర్సిటీ అంతా దాంట్లో కూడా 60% వ్యానిష్ అయిపోయిందట. అసలు ఆ రిపోర్ట్స్ చదువుతుంటే మనం ఎంత విధ్వంసానికి పాల్పడుతున్నామా అనేది అర్థమవుతుంది. విధ్వంసానికి పాల్పడడం అనేది కేవలం పరిశ్రమల కాలుష్యం ద్వారానో, యుద్ధాల ద్వారానో, బాంబుల ద్వారానో కాదు, మనం తినే ఆహారం ద్వారా కూడా మనం విధ్వంసానికి పాల్పడుతున్నామని మనం గుర్తించాలి. ఈరోజు 8,000 లీటర్లు నీళ్లు ఖర్చు పెట్టి, ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి నుంచో నీళ్లు తీసుకొచ్చి వరి బియ్యం పండించేదానికన్నా కేవలం 300-400 లీటర్ల నీటితోటే 1 కిలో సిరిధాన్యాలు పండుతాయి. జొన్నలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ, అరికలు, సామలు, ఊదలు ఇవన్నీ కూడా. పైగా ఇవన్నీ చాలా ఆరోగ్యంగా కూడా మనం ఉండడానికి, జబ్బులు తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మనం ప్లేట్లో రోజు తినే ఆహారాన్ని బియ్యం నుంచి కొర్రలకు మారినందువల్ల పర్యావరణం గొప్పగా మేలు జరుగుతుంది. ఈ విషయాన్ని వినియోగదారులుగా, ప్రజలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మన ఆహారపు అలవాట్లను కూడా పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మార్చుకోగలిగినప్పుడు పర్యావరణానికి మేలు జరుగుతుంది, నిజంగా వాటిని పండించే రైతులకి మేలు జరుగుతుంది. ఎందువల్లంటే ఈ
ధాన్యాలన్నింటినీ కూడా మెట్ట ప్రాంతాల్లో రైతులు కూడా పండించవచ్చు, మెట్ట భూముల్లో కూడా పండించవచ్చు. 3-4 వర్షాలు పడితే పండుతాయి. కొంచెం కొద్ది గొప్ప నీరుంది, ఆరుతడి పంటలు కనుక్కుంటే స్ప్రింక్లర్స్ పెట్టుకుంటే మీకు రబీలో కూడా పండుతాయి. కాబట్టి ఆ పద్ధతులను మనం ప్రోత్సహించాలంటే మొదట మనం తినడం అలవాటు చేసుకోవాలి. అది వాళ్ళ కోసం తినడం కాకుండా మన ఆరోగ్యం కోసమే మనం తినాలి. అందులోనే పర్యావరణ స్పృహ కూడా ఉండాలి. అలాంటప్పుడు దాంట్లో సాధక బాధకాలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని మనం సర్దుకొని ఎందుకు అది తింటున్నామని తెలుసుకోగలిగినప్పుడు మనకి ఉపయోగం ఉంటుంది, సమాజానికి, పర్యావరణానికి, బయోడైవర్సిటీకి కూడా మేలు జరుగుతుందని మనం గ్రహించాలి. అప్పుడే మనం చైతన్యవంతులైన పౌరులుగా, నిజమైన నాగరికులమైన పౌరులుగా ఈ సమాజంలో జీవించడానికి అవకాశం ఉంటుంది. అది విస్మరించినప్పుడు మనం నాగరికులంగా చెప్పుకుంటూ అత్యాధునిక వసతులు అనుభవిస్తున్నంత మాత్రాన నాగరికులం కాదు. నిజమైన పర్యావరణ స్పృహ ఉన్నవారే, సరైన చైతన్యం ఉన్నవారే నాగరికులుగా భావిస్తూ ఉంటాను నేను. అలాగే అందరూ ఉంటే బాగుంటుందని కూడా అనుకుంటూ ఉంటాను. మధు గారికి హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఈ స్టోరు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు. నిజంగా స్టోర్ అందుబాటులో తేవడం అంటే దాన్ని వ్యాపార దృష్టితోనే కాదు, వారంతా కూడా చాలా కమిట్మెంట్ తోటి ప్రజలకి మంచి ఆహారాన్ని అందించాలన్న దృష్టితోటే ఈ పని చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.